అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 22వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందనేది చాలా క్లుప్తంగా క్లియర్గా షార్ట్ కట్లో ఈసారి నుంచి చెప్పదలుచుకున్నాను. దయచేసి మీరందరూ ఆదరించండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జాతకం కొరకు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. నేను మీతో మాట్లాడతాను. 20 నిమిషాలు జాతకం 50 పేజీలు పంపిస్తాను. మీ సమస్యలు ఏదైనా సరే పరిష్కారానికి ప్రయత్నిస్తాను. ఈ వారం గ్రహాల స్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి కన్యా రాశిలో, చంద్రుడు సింహం, కన్యా, తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. బుధుడు వృశ్చిక రాశిలో, సూర్యుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, శుక్రుడు మకర రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ స్థితిని బట్టి 12 రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. ఏ సమస్య ఉన్నా సరే దానికి సింపుల్గా పరిష్కారం చెప్తాం కాబట్టి దాన్ని మా ఛానల్ పేరు simpleastrologer.com అని పెట్టుకున్నాను. దయచేసి మీరందరూ కూడా మరొకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి మా గురించి చెప్పడం మర్చిపోకండి. నమస్కారం. సింహరాశి వాళ్ళందరికీ కూడా 22వ తారీఖు నుంచి 28 డిసెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. సూర్యుడు తన యొక్క మిత్రుడైనటువంటి గురువు యొక్క ఇంట్లో ధనుసు రాశిలో సంచరిస్తున్నారు. ఇది చాలా యోగకాలం అని చెప్పాలి. సింహరాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేయడం మొదలవుతాయి. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ప్రణాళికలు, అరే ఇలా చేసుంటే ఇంకా బాగుండేది అని అనిపించేంత బ్రహ్మాండంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఖచ్చితంగా మీరు రోజు కూడా ఆదిత్య హృదయం, సూర్యాష్టకం చదవడం, సూర్యుడికి దండం పెట్టడం, సూర్య ఉదయాన్ని చూడడం లాంటివన్నీ చేయాలి. మాణిక్యం రాయిని ఉంగరం వేలికి ధరించి సూర్య మంత్రాన్ని 6 సార్లు చెప్పేది చదవాలి. అలా చదవడం వల్ల సింహరాశి వాళ్ళకు మహాయోగం అనేది కలిసి వస్తుంది. ఈ మాణిక్యం కూడా 6,000 జపాలతో మన దగ్గర దొరుకుతాయి. దాన్ని మీరు అడిగితే మేము ఇస్తాము. మీ జాతకం తెలుసుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీది 20 నిమిషాలు మాట్లాడి 50 పేజీ జాతకాన్ని మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. మీ జాతక రీత్యా మీకు ధన ఆదాయం ఈ వారం చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలు చక్కగా చదువుకుంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చిన్ననాటి స్నేహితులు బాగా గుర్తుకొస్తారు. కొందరైతే మీకు డైరెక్ట్గా కలుస్తారు, ఫోన్లు కూడా చేస్తారు. మానసిక ధైర్యం బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు కొనడానికి ఈ వారం అస్సలు బాగా లేదు. మరి బాగుండాలి అంటే మీ జాతకం చూడాలి. దశ అంతర్దశ చూసి చెప్తాను. మీ డీటెయిల్స్ నాకు పెట్టండి. అలాగే మీ జాతకంలో సంతాన విషయంగానే చూసుకుంటే పిల్లల చదువులు, వాళ్ళ బాగోగులు బ్రహ్మాండంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్తారు. దూరమైన ప్రయాణాలు సుఖంగా చేస్తారు. అనుకున్న కాలేజీలో, అనుకున్న సబ్జెక్టులో సీటు సంపాదించుకునే అవకాశాలు కూడా ఈ రాశి వాళ్ళకు బాగా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శత్రువులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం వరకు రుణ ఒత్తిడి కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారం కలిసి వస్తుంది. ప్రేమికులకు చాలా మంచి వారంగా చెప్పాలి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది అని కూడా చెప్పాలి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అస్సలు అదృష్టం అనే మాటే లేదు. తండ్రి పెద్దల సహకారం అస్సలు ఉండదు. అలాగే ధర్మ మార్గాన్ని కాస్త వదిలేసి అధర్మం వైపు వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అస్సలు ఈ వారంలో బాగా కష్టపడాలి. అనుకున్నంత స్థాయిలో మీ పెర్ఫార్మెన్స్ ఉండకపోవచ్చు. మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటి, నిరాశ కూడా గురి కావచ్చు. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా జాగ్రత్తగా ఉద్యోగాన్ని చేసుకోవటం మంచిది. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా వ్యాపారం సాగుతుంది. ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వాళ్ళందరూ కూడా మీ యొక్క మాణిక్యం ధరించండి, జాతకాలు తెలుసుకోండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ మీ గోపాల్ అయ్యంగార్.